ఈ మార్గంలో ఎవరు వెళ్తున్నారట? నజరేయుడైన యేసా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఎప్పుడైతే యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడా, నా చూపుకు పరిష్కారము, నా యొక్క సమస్యకు విడుదల అని, దావీదు కుమారుడా నన్ను దాటిపోకుమయా అంటే, ఆ పక్కనున్న వారు ఏమనాలి? నానా ఇంకొంచెం గట్టిగా పిలు, ఎందుకంటే ఎవ్రీడే నిన్ను చూస్తున్నాము, ఎవ్రీడే ఆ బాధ చూస్తున్నాము. కళ్ళు లేకపోవడం అన్నది ఎంత భయంకరమో తెలుసు మనకి. అప్పుడు అటువంటి మాట తను రిసీవ్ చేసుకోవాలి, పొందుకోవాలి. కానీ ఈ లోకంలో మనం కష్టాల్లో ఉన్నప్పుడు, విచారంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, మన కష్టముతో ఇంకొక వ్యక్తి మనకి కష్టాన్ని తీసుకొస్తాడు, కానీ మనల్ని ఆదరించేవారు ఎవరు లేరు. దేవుని బిడ్డలారా, అక్కడ పక్కన వారు అంటున్నారు, ఏయ్ నువ్వు మాట్లాడకు. అంతమంది చప్పుడు చేసినప్పుడు ఎవరు ఆపలేదు. ఇతను ఒక్కడే దావీదు కుమారుడా అని అరుసినప్పుడు చప్పుడు చేయకు, బీ సైలెంట్ అంటున్నాడు. అప్పుడు ఆలోచించండి, ఏమనాలి? ఆ యేసయ్య ఈరోజు వచ్చాడు, ఈరోజు వెళ్ళిపోతాడు, నాతో ఉండేది ఎప్పుడు వీరే ఉంటారు. గనుక వీరి మాట వింటే ఏదో ఒక రోజు నాకు డబ్బులు వస్తాయి, ఏదో ఒక రోజు నా బాధ వింటారు వాళ్ళు, కొంచెం నాకు మనీ వస్తుంది వీళ్ళ దగ్గర అని చెప్పేసి నేనైతే సైలెంట్ అయిపోతాను. కానీ అతడు ఎంత తెగించాడో తెలిసిన? వాక్యంలో ఉంటుంది, మరి ఎక్కువ కేకలు వేశాను. చప్పట్లు కొడదామా? దేవుని సంగమా, ఆయన అజ్ఞానమనండి, ఆయన జ్ఞానమనండి, కానీ ఆయన అవసరాలు తీరాలి. ఆయన అవసరాలు తీరాలని ఇంకా గట్టిగా కేకలు వేసి ఇప్పుడు ఇంకా గట్టిగా అరుస్తున్నాడు, దావీదు కుమారుడా నువ్వు దాటిపోతే నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. ఈరోజు దేవుని సంగమా, మన హృదయంలోంచి అటువంటి మాటలు మాట్లాడాలి నాన్న. ఈ ఒక్కరోజు దేవుడు మన జీవితాన్ని మార్చేస్తాడు. జస్ట్ వన్ డే, ఈ రోజు ఒక్కరోజు చాలు మన జీవితం అంతా మారిపోవడానికి. ఇన్ని రోజులు నీ ఆఫీస్ ప్రెషర్స్లో ఉన్నావేమో, ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, లేదు నువ్వు హోటల్ రూమ్లో కూర్చొని ఏదో ఒక టీవీ ఛానల్స్ మారుస్తూ అకస్మాత్తుగా ఈ ఛానల్ మార్చి ఏదో ఒక పాస్టర్ గారు ఏదో క్రిస్టియన్ ప్రోగ్రామ్ లాగా ఉంది చూద్దామని ఈ ప్రోగ్రామ్ చూస్తున్నావేమో. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, యేసు ప్రభు నీ జీవితం మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కొంచెం నోరు తెరిచి కొంచెం ఎక్స్పెక్టేషన్తో యేసయ్యని నువ్వు అడిగినట్లయితే, ఈ ఒక్క రోజు చాలు, ఈ ఒక్క మెసేజ్ చాలు, ఈ ఒక్క గడియ చాలు నీ జీవితము మార్చడానికి. ఈరోజు నోరులు తెరుద్దామా? ఆ రోజు ఆ గుడ్డివాడు ఏ విధంగా అరిచాడో, బహుశా అంత గట్టిగా కేకలు వేయాల్సిన అవసరం లేదేమో మనకి, కానీ హృదయంలోంచి ఈ మాట చెప్దాం, మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా, నీ వంటివా ఎవరు, నీ వంటివా